ట్యూబుల్ బ్లాక్ అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ అంటే ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్. సో గర్భసంచికి అటువైపు ఇటువైపు 2 ట్యూబ్స్ ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ లోకి వెళ్తుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు స్పర్మ్స్ వెజైనా నుంచి ట్యూబ్ లోకి వెళ్తాయి. ట్యూబ్ లో బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి ట్యూబ్ అనేది బేబీ ఫామ్ అవ్వడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ న్యాచురల్ అండ్ ఐయుఐ సైకిల్. సో కొంతమందికి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్ బ్లాక్ అని వస్తుంది. ఐదర్ హెచ్ఎస్జీ కానీ ఎస్ఎస్జీ కానీ చేసినప్పుడు ట్యూబ్ బ్లాక్ అని వస్తుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, అంటే రికరెంట్ గా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, రికరెంట్ గా కింద కడుపులో నొప్పి ఉండడం అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకున్నప్పుడు పెల్విక్ రీజన్ అంటే గర్భాశయము అండాశయాలు ఉన్న రీజన్ లో ఇన్ఫ్లమేషన్ రావటాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం. వీళ్ళల్లో రెండవది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, అంటే గోనోరియా ఆర్ సిఫిలిస్ ఆర్ క్లామిడియా ఇట్లాంటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, హస్బెండ్ నుంచి వైఫ్ కి, వైఫ్ నుంచి హస్బెండ్ కి వచ్చే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. అండ్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, చిన్నప్పుడు కానీ ఆర్ అడాల్సెంట్ ఏజ్ లో కానీ ఎప్పుడైనా టీబీ వచ్చి ఒక 6 to 9 months ట్రీట్మెంట్ వాడుంటే గనక సో టీబీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంజెనిటల్, అంటే పుట్టుకతో కొంతమందికి ట్యూబ్ సైజ్ అనేది చిన్నగా ఉండి కింక్ అయిపోయి అది బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో కంజెనిటల్ కూడా ఉండొచ్చు.